హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణజ్యోతి. ఈరోజైతే నా ఫుల్ డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఉదయం నుంచి రాత్రి వరకు నేను ఏం చేసుకుంటాను, నా రొటీన్ ఎలా ఉంటుంది అనేసి మీతో అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మీకు చూపిస్తుంది ముందు రోజు నైట్ దండి. మొత్తం నైట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏం కావాలి అనేసి చూసుకొని నానబెట్టుకోవాల్సిన ఏమైనా ఉంటే పెట్టుకుంటాను. కర్రీకి సోయాబీన్స్ కర్రీ చేద్దామని సోయాబీన్స్ కడిగి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. పాలకూర పప్పు కోసం అని చెప్పి పప్పు తీసి ముందే ఒక గిన్నెలో పెట్టుకున్నాండి. అలాగే ఉదయం వండడానికి రైస్ కూడా కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇంకా ఇలా చేసుకోవడం వల్ల నాకేంటంటే కొంచెం హడావిడి లేకుండా ఉదయం లంచ్ బాక్స్ అయితే ఈజీగా ప్రిపేర్ చేస్తాను అనమాట. మార్నింగ్ 7కే లంచ్ బాక్స్ అంతా ప్యాక్ చేసేయాలండి. అందుకని చెప్పి నేను ముందు రోజు నైటే ఇలా ప్రిపరేషన్ అంతా చేసుకోవడం వల్ల నాకేంటంటే టైంకి నేను ఈజీగా టెన్షన్ లేకుండా వంట అంతా కూడా కంప్లీట్ చేసేస్తాను. ఇంకా ఇదైతే నైట్ రొటీన్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మీకు ఫుల్ డే వ్లాగ్ అయితే చూపిస్తాను. మామూలు రోజులైతే నేను రోజు 5కి లేస్తానండి. ఈరోజు వీడియో షూట్ చేయాలి కాబట్టి 4:30కి లేచాను అనమాట. ఇంకా లేచిన వెంటనే బ్రష్ చేసేసి ఫస్ట్ వంటగదిలోకి వచ్చి పప్పు బియ్యం రెడీగా పెట్టుకున్నాం కదండి, వీటిని అయితే నీట్గా కడిగేసి నానబెట్టుకుంటాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల అవి మంచిగా కుక్ అవుతాయి. అందులోనూ పప్పు నానబెట్టుకొని వండడం వల్ల ఏంటంటే కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు కదండి కొంతమంది. అయితే మనకి ఆ గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. అందులోనూ ఇంకా తొందరగా కుక్ అవుతుంది కూడా. ఇంకా పప్పుకైతే 1కి 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసి నానబెట్టుకుంటున్నాను అండి. అలాగే బియ్యం కూడా 1కి 2 గ్లాసులు. ఇంకా పప్పు బియ్యం నానబెట్టి బయట తుడవడానికి అయితే వచ్చానండి. బయట తుడిచేసి ఇల్లు తుడిచేసి నేను స్నానం చేసేసరికి అవి చక్కగా నానుతాయి అన్నమాట. నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రెండు కూడా టైం వేస్ట్ అవ్వకుండా పనులు అయిపోతాయి అన్నమాట. నేనేంటంటే మార్నింగ్ రొటీన్ అయితే ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. మామూలుగా అయితే నేను అప్పుడు ఒక వీడియోలో చెప్పాను, ముందు రోజు నైటే బయట తుడిచేసి ముగ్గు పెట్టేసుకుంటాననేసి. కొంతమంది మన సిస్టర్స్, మన సబ్స్క్రైబర్సే కామెంట్ చేశారనమాట, అక్క అలా చేయకూడదు, ఉదయం లేచిన తర్వాతే మనం తుడవాలి. ఒకవేళ నైట్ తుడిచినా కూడా మళ్ళీ ఉదయం లేచి తుడిచి ముగ్గు పెట్టుకోవాలన్నారు. మళ్ళీ ఇంకెందుకులే 2 సార్లు పని చెప్పేసి ఇంకా ఉదయమే ఇంకా తుడవడం స్టార్ట్ చేశాను అనమాట. తుడిచి బయట అంతా కూడా నీట్గా మాప్ పెట్టేసుకొని ముగ్గు పెట్టుకుంటాను. ఇంకా స్నానానికి వెళ్ళే ముందే ఇంకా ముందు రోజు చెత్త కూడా తీసి బయట మూట కట్టి పెట్టేస్తానండి. మా వారు లేచిన తర్వాత అది పడేస్తారు. ఇంకా డస్ట్బిన్ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో డస్ట్బిన్ కవర్ అయితే వేస్తాను తప్పకుండా. ఎందుకంటే మనకి డస్ట్బిన్ స్మెల్ రాకుండా ఉంటుంది, మనకి పని కూడా ఎక్కువ ఉండదు అనమాట. డస్ట్బిన్ నీట్గా ఉంటుంది. ఇంక ఇది కూడా ఈ రోల్ మనకి చాలా తక్కువ ఉంటుందండి. 30 రోజులకి కూడా మనకి 30 రూపీస్కి ఒక్క రోజుకి 1 రూపీ పడుతుంది అంతే. ఈ కవర్ వేసుకోవడం వల్ల మనకి చాలా డస్ట్బిన్ నీట్గా ఉంటుంది. ఇంకా మనకి ఉదయం లేచి డస్ట్ని ఇలా కవర్తో క్లోజ్ చేసి పెట్టేసామంటే మనకి పని కూడా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మొత్తం ఈ పని అంతా అయిపోయిన తర్వాత స్నానంకి అయితే వెళ్ళిపోతున్నాను. స్నానం చేసేసిన తర్వాత ఇంకా వంటకి పెట్టుకోవాల్సిన స్టవ్ మీద ఏమైనా పెట్టుకోవాల్సి ఉంటే పెట్టుకుంటాను అనమాట. నేను స్నానం చేసి వచ్చేసరికి ఆకాశం అయితే చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు నించోవాలని అనిపిస్తుంది, కానీ మనకి నించుంటే అక్కడ పనులన్నీ ఆగిపోతాయి కదా. అందుకని చెప్పి ఒక్క 2 నిమిషాలు అలా చూసేసి ఇంకా వెళ్ళిపోతాను వంటగదిలోకి. మీకు ఇందాక వీడియోలో చూపించలేదు, నేను పాలకూరను కూడా కొంచెం పసుపు ఉప్పు వేసి నానబెట్టుకుని ఉంచుకున్నానండి. ఎందుకంటే మెయిన్గా ఆకుకూరలు ఎక్కువగా మనకి ఫెర్టిలైజర్స్ అయితే ఎక్కువగా వేస్తుంటారు కాబట్టి అవి మాత్రం తప్పకుండా ఒక 10 నిమిషాలైనా మనం సాల్ట్ వాటర్ కానీ చింతపండు వాటర్లో కానీ వేసుకోవడం వల్ల మనకి కొంత బెటర్ అనమాట. అందులో ఉన్న ఫర్టిలైజర్స్ పోవడానికి కొంచెం అయితే ఛాన్స్ ఉంటుంది. నా వీడియోస్ ముందు నుంచి ఫాలో అయిన వాళ్ళకైతే తెలుసు. ఇంకా స్నానం చేయకుండా వంట అయితే మొదలు పెట్టమండి. మా ఇంట్లో మొదటి నుంచి మా నాన్నమ్మ దగ్గర నుంచి వచ్చిందనమాట అలవాటు. అందుకని స్నానం చేసిన తర్వాత స్టవ్ అయితే ముట్టిస్తాను.
ఇంకెన్ని పనులు ఉన్నా కూడా దీపమైనా కొంచెం లేట్ చేస్తానేమో కానీ స్నానం చేయకుండా స్టవ్ ముట్టించడం అలవాటు లేదు. మా నాన్నమ్మ నేర్పించిన ఈ అలవాటు అయితే నేను మంచిదే అనుకుంటున్నానండి. ఆవిడ నేర్పించడం వల్ల ఏంటంటే నాకు ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. అసలు ఎంత పని ఉన్నా అలా చేయకుండా మాత్రం స్నానం చేయకుండా స్టవ్ అనేది ముట్టించడం ఇంకా ముట్టించలేను. ఇంకా ఏదో తప్పు చేసినట్టు ఉంటుంది కానీ అసలు ముట్టించడం ఎప్పుడు కూడా ఇప్పటివరకు జరగలేదు అలా విధంగా. ఇంకా ఫ్యూచర్లో చెప్పలేను కానీ ఇప్పటివరకు అయితే అది అసలు ఇంకా జరగలేదు. అలా చేయడం కూడా చాలా మంచిదేనండి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మనం రోజంతా యాక్టివ్గా ఎనర్జీగా ఉండాలన్నా మన డే అనేది వంటగదిలో నుంచే స్టార్ట్ అవుతుందండి. మనం వంటగదిలో చేసే మంచి ప్రశాంతంగా చేసే ఈ ఫుడ్ వల్ల మన ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉంటారని నమ్మకం. అందులోనూ మనం ఏంటంటే స్టవ్ని పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తాం కదా. అప్పుడంటే పొయ్యి ఉండేవాళ్ళు. పూర్వం చూసారా, పొయ్యి అంత చక్కగా అలికి ముగ్గులు పెట్టి దానికి బొట్లు పెట్టి మనకి చేసేవారు మన పెద్దవాళ్ళందరూ కూడా. ఇప్పుడైతే మనకి పొయ్యిలు అవన్నీ అక్కడ ఉన్నాయి. స్టవ్ అయినా కూడా మనం లక్ష్మీ స్వరూపంగానే భావిస్తాం కదా. అలా స్నానం చేసి పెట్టడం అనేది ఒక మంచిదే అని నేను అనుకుంటున్నాను. కానీ అందరికీ అది కుదరదు కదండి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరింట్లో అలవాట్లు వాళ్ళకి అలా ఉంటాయి. కానీ నాకు ఈ అలవాటు మా నాన్నమ్మ చేయడం నాకు మంచిదే అనిపిస్తుంది. నేనైతే ఒక కుక్కర్లోని సోయా బీన్స్ అలాగే పప్పు పెట్టుకున్నానండి, పప్పు పాలకూర అవైతే ఒక్కొక్కరు పెట్టుకున్నాను. ఇంకొకరి పైన రైస్ పెట్టుకున్నాను. ఈలో బయట మాప్ పెట్టుకొని ముగ్గు పెడుతున్నానండి. మాకైతే ఈ ఫ్లోర్ చూసారా, డిజైన్ ఫ్లోర్ వల్ల ఏంటంటే ముగ్గు ఏది పెట్టినా నీట్గా కనిపించదు. లేదు అంటే నేను ముందు పాత ఇంట్లో ఉండేటప్పుడు ఎక్కువగా ముగ్గులు చూపించేదాన్ని. నాకు చిన్నగా సింపుల్గా ముగ్గులు వేయడం అంటే కొంచెం ఇష్టం. అవి చూపించేదాన్ని. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గులు చూపించడం అసలు అవ్వట్లేదు. ఎందుకంటే మీకు ఏం చూపించినా కనిపించదు, అందుకని చూపించట్లేదు. మన సిస్టర్స్ కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అక్క ముగ్గులు కూడా చూపించండి అడిగారు, కానీ ఇంకా చూపించడానికి నీట్గా కనిపించదండి, అందుకే చూపించట్లేదు. ఇంకా బయట ముగ్గు పెట్టేసిన తర్వాత నేనైతే నా ఫుడ్ స్టైల్ని కొన్ని రోజుల నుంచి మార్చుకున్నాను. మీ అందరికీ తెలుసు కదండి. నా హెల్తీ ఫుడ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే చూడండి, అవి కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. మెయిన్గా హౌస్ వైఫ్స్, అందులోనే 30+ వచ్చిన వాళ్ళు ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. నేను ఈరోజు నా కోసం కొర్రలు నానబెట్టుకుంటున్నాను, మధ్యాహ్నం లంచ్ కోసం అలాగే డిన్నర్ కోసం కూడా. ఒక 21 డేస్ కంప్లీట్గా మిల్లెట్స్ తిందాం అనుకుంటున్నాను అండి. ఎందుకంటే ఏదైనా మనం 21 డేస్ కంటిన్యూస్గా చేసాము అంటే మనకు అది అలవాటు అవుతుందన్నమాట. దాని రిజల్ట్ కూడా మనకు తెలిసింది. మధ్యలో ఆపేసి అలా చేయకుండా ఏదైనా అండి, ఫుడ్ అనే కాదు, ఏదైనా మనం ఒకటి అలవాటు చేసుకుందాం అనుకుంటే అది 21 డేస్ కానీ మనం పాటిస్తే అది మనకి అలవాటు అయిపోతుంది. కావాలి అంటే ఒకసారి ట్రై చేయండి. నిజంగా నేనైతే ఈ 21 డేస్ కూడా మధ్యాహ్నం నైట్ డిన్నర్కి కూడా ఇంకా మిల్లెట్సే తీసుకుందాం అనుకుంటున్నాను. మిల్లెట్స్లో ఏంటంటే ఒకటి జావ తాగుతున్నానండి నైట్ టైము, మధ్యాహ్నం మిల్లెట్స్తో ఇంకా ఏ రెసిపీ అయినా చేసుకుంటున్నాను. ఇంకా వాటి కోసమని అది నానబెట్టేసి ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటున్నాను అండి. పూజ కూడా మస్ట్ అండ్ షుడ్, అది ఇంకా అయిపోవాలి. ఇంకా తర్వాత వంట అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేసిన తర్వాత చేద్దాము అని ఉండదండి. రెండు కలిపి ఒకేసారి అయిపోతాయి అన్నమాట. కొంతమంది ఏంటంటే అన్ని పనులు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా చేసుకుంటారు, అది మంచిది. కాకపోతే నాకేంటంటే తర్వాత నేను ఉప్పు చూస్తుంటాను. ఉప్పు చూసిన తర్వాత నాకు మళ్ళీ దీపం పెట్టక బుద్ధి కాదండి. అందుకని చెప్పి ఇంకా ఉప్పు చూడకముందు ఇలా దీపం పెట్టేస్తుంటాను. సాయంత్రం అయితే ప్రశాంతంగా అన్నీ చదువుకొని దీపం పెట్టుకుంటానండి. ఇంకా నేను పూజ చేసేలోపు కుక్కర్లో ఉన్న స్టీమ్ అంతా పోయింది. ఇంకా మనకి రెడీగా చేసుకోవడమాట. ఈ హడావిడిలో తొందరలో నేను చేతిలో పట్టుకొని తీసుకుని కొంచెం కాలింది. గాబర కదండి, ఉదయం లంచ్ అయిపోవాలి, అందులో వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం హడావిడిగానే ఉంది. సోయాబీన్స్ కర్రీ, పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. వీటి రెసిపీస్ అయితే నేను చూపించట్లేదు, ఎందుకంటే నాకు 6:45 అంతా కూడా వంట అంతా కంప్లీట్ అయిపోవాలి. లేదు అంటే నాకు లేట్ అయిపోతుంది, 7కి వెళ్ళిపోతారు. అందుకని నేను రెసిపీస్ అయితే చూపించట్లేదు. మీకు కావాలంటే ఎప్పుడైనా చూపిస్తానండి. మన షార్ట్స్ ఛానల్ కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఎందుకంటే అందులో ఇలాంటి సింపుల్గా చేసుకునే రెసిపీస్ అన్ని కూడా చూపిస్తుంటాను. మీ శ్రావణ జ్యోతి ఛానల్ పేరు మన బయోలో ఉంటుంది, అది చూడండి ఒకసారి. ఈ సోయాబీన్స్ అనేవి చాలా హెల్త్ మంచిదండి, చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సోయాబీన్స్తో పాలు ఎలా చేసుకోవాలో కూడా మన ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకే కాదు, చాలా మంచిది. ఒకసారి ఆ సోయాబీన్స్ పాలు చూడండి. ఇంకా సోయాతో రెసిపీస్ అన్నీ కూడా మనం చేద్దాం. ఇంకా నేనైతే లంచ్ బాక్స్లకు ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా ఇలా వేసుకొని కాసేపు పక్కన పెట్టుకున్నాను అంటే కొంచెం చల్లారుతాయి కాబట్టి ఇలా వేసి పక్కన పెట్టేసుకొని తర్వాత నేను టిఫిన్ చేయడం కానీ ఏవైనా చేస్తాను. ఈరోజు టిఫిన్ అయితే దోశలు వేసి ఇచ్చానండి మా వారికి. ఇంకా అలాగే సలాడ్ కూడా రెడీ చేసి పెట్టేస్తున్నాను అనమాట, లంచ్లో పట్టుకెళ్తారు. నేనైతే మ్యాక్సిమం మార్నింగ్ టిఫిన్ అయితే ఇలాగ కుక్ చేసిన కాకుండా ఇలా సలాడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా తిందాం అనుకుంటాను. అంటే ఆయిల్ లేకుండా దోశలు కానీ పూరీలు ఇవన్నీ ఏంటంటే ఆయిల్ ఉంటాయి కదా,
ఆయిల్ లేకుండా ఫ్రూట్స్, సలాడ్స్ లేదంటే జావ తాగాలి అనిపిస్తే జావ కానీ అలా చేసుకుందాం అనుకుంటున్నాను. అలా అలవాటు చేసుకుందాం అనుకుంటున్నాను అండి. కొన్ని రోజుల నుంచి కూడా అదే ఫాలో అవుతున్నాను. ఒకవేళ ఏదైనా మంచి టిఫిన్ తినాలి అని క్రేవింగ్స్ వచ్చినా కూడా వీక్లీ వన్స్ మాత్రమే తింటున్నాను అనమాట. మ్యాక్సిమం హెల్దీ వేలో వెళ్దామని డిసైడ్ అయ్యాను పూర్తిగా కూడా. నాకు ఇది మారిన తర్వాత, ఈ ఫుడ్ స్టైల్ అంతా మార్చిన తర్వాత నా హెల్త్ అయితే కొంచెం ఇంప్రూవ్ అవుతున్నట్టే నాకు అనిపిస్తుందండి. డైలీ మార్నింగ్ డీటాక్స్ వాటర్ తాగుతానండి. మీ అందరికీ తెలుసు కదండి, డీటాక్స్ వాటర్ చాలా మంచిదండి. మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా పోతాయి అనమాట. ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోండి. రోజు ఏదో ఒకటి అనమాట. ఈరోజు అయితే నేను శంకు పువ్వులు టీ చేసుకుంటున్నాను. ఈ శంకు పువ్వులు నాకు మా అమ్మ అక్కడి నుంచి పంపిస్తానండి, ఇక్కడైతే లేవు. మా అమ్మ ఇలాగ ఆరబెట్టి అవి పంపిస్తారు. నేను ఇంకా ఇలా స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను. ఇవి చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ బెనిఫిట్స్ మీకు తెలిస్తే తప్పకుండా వీటిని అయితే వదిలేరు. మీరు కూడా చక్కగా తెచ్చిపెట్టుకోండి. ఇవి పూసాయి అంటే చాలా కుప్పలు పూసేస్తాయండి. చక్కగా ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మనకు రోజుకి ఒకరికి ఒక 4 పువ్వులు అయితే సరిపోతాయి, ఎక్కువే అవసరం లేదు. ఈ టీ మరిగేలోపు నేనైతే కిచెన్ అంతా కూడా కొంచెం ఖాళీ చేస్తున్నానండి. ఉదయం వంట చేసేటప్పుడు అయితే వంటగది అంతా పెంటగది అయిపోతుంది కదండి. హడావిడిగా మనకి ఏది తోస్తే అది తీసేస్తుంటాం. ఇంకా లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయడం అంటే అందరింట్లో అలాగే ఉంటుంది కదా. టిఫిన్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి, ఇంకా కాఫీ టీలు అందించడం ఒక హడావిడి కాదు కదండి. ఇంకా తర్వాత ఇంకా వెళ్ళిన వెంటనే ఇంకా అన్ని కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా ఖాళీ చేస్తున్నాను. ఖాళీ చేసిన తర్వాత కాకపోతే కొంచెం లేట్ అయినా తోముకోవచ్చు, కానీ మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఖాళీ చేస్తే కొంచెం చూడడానికి ప్రశాంతంగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన ఫ్రిడ్జ్లో పెట్టేసి, సింక్లో వేయాల్సిన సింక్లో వేసి కొంచెం నీట్గా అన్నీ ఎక్కడొక్కడ పెట్టాం. ఒక 10 నిమిషాలు కేటాయిస్తే చాలు, ఎక్కువే అవసరం లేదు. కౌంటర్ టాప్ మనం ఎక్కడొక్కడ ఖాళీ చేయడానికి ఒక్కసారి నార్మల్గా తుడిచేస్తున్నాను. ఏ వస్తువు పని అయిపోతే ఆ వస్తువుని మళ్ళీ దాని ప్లేస్లో అది పెట్టేసాం అనుకోండి, మనకి మరీ అంత గజిబిజి అయితే అవుతుంది. మన చుట్టూ మనం వంటగది, మన కౌంటర్ టాప్ అంతా మన చుట్టూ అన్నీ పేర్చుకుంటే మరీ పిచ్చిలు అయిపోతుంది అనమాట. ఆ వస్తువు పని అయిపోయిన తర్వాత మనం అక్కడ పెట్టేస్తే కొంచెం మనకి అంతా మరీ గజిబిజిగా ఉండదు. ఇంకా ఈ కౌంటర్ టాప్ క్లీన్ చేసేలోపు నాకైతే బ్లూ టీ అయితే రెడీ అయిపోయింది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ బ్లూ టీ వల్ల. తప్పకుండా మీకు వీలైతే, మీకు దొరికితే తాగండి. నేనైతే ఒక్కొక్కసారి అలాగే ఓన్లీ పువ్వులు మరిగించుకొని తాగేస్తాను. ఒక్కొక్కసారి అయితే కొంచెం తేనె నిమ్మరసం వేసుకొని తాగుతాను అనమాట. ఫస్ట్ మనకి తేనె నిమ్మరసం వేయకముందు మంచి ఒక కలర్ వచ్చింది. ఇప్పుడు ఒక కలర్ ఎలా చేంజ్ అయిందో చూడండి, చాలా బాగుంటుంది. కాసేపు అయితే ఎప్పుడు రిలాక్స్ అయ్యి కూర్చొని ఇంకా ఈ టీ తాగుతాను అనమాట. ఇది ఏదో ఒకటి, ఇదేనే కాదు, ఏదో ఒక డీటాక్స్ వాటర్ తాగుతాను. ఈ మధ్య అయితే ఒకటి స్టార్ట్ చేశానండి, అది మీతో షేర్ చేసుకుంటాను. ఒకరోజు వేపాకులు, ఒకరోజు రావి ఆకు, ఒకరోజు జామాకు, ఒకరోజు గరికిపూస, ఒకరోజు పుదీనా, ఒకరోజు తులసాకు. ఇలా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆకు తాగడం వల్లంట మన బాడీలో దాగి ఉన్న మలినాలన్నీ పోయి మనకి తెలియకుండా కూడా ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నా, ఇంకా స్టార్ట్ అవ్వబోతున్నా కూడా వీటి వల్ల మనం డైలీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకు రసం తీసుకోవడం వల్ల, అదే ఇలా మరిగించి తీసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో కొన్ని హెల్త్ ఇష్యూస్ నుంచి అయితే మనం బయటపడచ్చు అంటండి. ఇలా తాగడం వల్ల క్యాన్సర్ వంటి ఇంకా మన డేంజరస్ వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు. తప్పకుండా మీకు ఏ ఆకు వీలైతే ఆ ఆకు తాగుతుంది. ఎక్కువగా జామాకు తాగడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందంటండి. మీకు దగ్గరలో నేను ఇప్పుడు చెప్పిన వాటిలో ఏవైతే ఉన్నాయో అవైతే తాగడానికి ట్రై చేయండి. దాంతోపాటు డీటాక్స్ ఏదో ఒకటి దాల్చిన చెక్క కానీ, జీలకర్ర కానీ, మెంతులు కానీ ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకుని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కొత్తగా తాగుతుండండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేను కూడా ఫాలో అవుతున్నాను. మీరు కూడా తప్పకుండా ఫాలో అయితే చాలా మంచిదండి. మన హెల్త్ గురించి మనం కొంచెం కేర్ తీసుకోవాలి కదా. మీరు బాగుంటే నేను బాగుంటాను. మనందరం కలిసి ఇలా మన హెల్తీ లైఫ్ స్టైల్ జర్నీని అయితే కంటిన్యూస్ చేద్దాం. ఇంకా అంతేకాకుండా మన సబ్స్క్రైబర్స్ కూడా మీకు తెలిసిన టిప్స్ కూడా నాతో షేర్ చేసుకుంటున్నారు. చాలా హ్యాపీ అండి. నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి, నేను పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకున్నవి, నేను ఇలా కొన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని, కొన్ని బుక్స్లో చూసి నేను నేర్చుకున్నవి అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీకు తెలిసిన కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. మన ఛానల్లో కొంతమంది సిస్టర్స్ అయితే నాకు కామెంట్స్లో చెప్తూనే ఉన్నారు. అలాగే మీరు తెలిసినవన్నీ కూడా నాకు తప్పకుండా చెప్పండి. మనమందరం కూడా ఎప్పుడు లెర్నర్స్మేనండి. మనకన్నీ తెలుసు, మనకన్నీ వచ్చని ఎప్పుడు అనుకోకూడదు. లైఫ్లో నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి, తెలుసుకోవడానికి చాలా ఉన్నాయి. మనకి తెలిసింది ఏంటంటే కొంచెం ఒక గోరంత మాత్రం కూడా కాదు. నేనైతే ఎప్పుడు కూడా ఏదో ఒకటి తెలుసుకోవాలి, కొత్త తెలుసుకోవాలి, కొత్త నేర్చుకోవాలి అని అనుకుంటుంటానండి. ఎవరు ఏది చెప్పినా కూడా నేను చక్కగా తీసుకుంటాను. అది మంచిదైతే ఫాలో అవ్వడానికి అయితే మాత్రం ట్రై చేస్తాను. నేనైతే కొన్ని బేసిక్ వార్మప్ ఎక్సర్సైజ్లు అయితే చేసి సూర్య నమస్కారాలు అయితే ఈ మధ్య స్టార్ట్ చేశానండి. ఇంకా కొంచెం ఒళ్ళు వంగట్లేదు, ఇంకా ట్రై చేస్తాను.
చేస్తుంటే మంచిగా కరెక్ట్గా వస్తాయి. కొంచెం తప్పులున్నా ఎక్స్క్యూజ్ చేయండి. తర్వాత ప్రాణాయామం చేస్తాను. ఇంకా కపాలభాతి ఇవి చేసుకోవడం వల్ల నాకు ఆస్తమా ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, ఇలా చేయడం వల్ల నాకు కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది. కొంచెం కాసేపు ఒక 5-10 మినిట్స్ వరకు మెడిటేషన్ చేస్తాను. ఇవన్నీ కలిపి నాకు ఒక 20-30 మినిట్స్లో కంప్లీట్ అవుతాయండి. ఇవన్నీ తప్పకుండా చేస్తాను. ఎప్పుడైనా అప్పుడప్పుడు స్కిప్ అవుతుంది, కానీ కంటిన్యూస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మనం ఏంటంటే లేడీస్ మామూలుగా మనం జనరల్గా ఏమనుకుంటాం, ఇంట్లో పనితోనే సరిపోతుంది, ఇవన్నీ ఏం చేసుకుంటే ఇవన్నీ అవసరం ఉండదు, ఇంట్లో పని చేస్తే అదే ఎక్సర్సైజ్లు అని మన మైండ్ సెట్లో మనం ప్రిపేర్ అయిపోతాం. కానీ అలా కాదండి. ఇంట్లో పని వేరు, ఇలా సింపుల్గా చేసుకునే యోగా ఎక్సర్సైజ్లు ఇవైతే వేరు. ఇవేంటంటే ఇంట్లో పనులు జస్ట్ మనకి తెలిసిందే కదండి, జస్ట్ మన చేతులు కాళ్ళు మూవ్ అవుతాయి అంతే తప్ప మరీ ఎక్కువ మన బాడీ అంతా కదిలినంత పని అయితే ఎక్కువగా ఉండదు కదండి. అందుకని మనకి ఇలా చిన్న చిన్నగా వార్మప్ ఎక్సర్సైజ్లు అయినా కూడా చాలా అవసరం. నేను కూడా అలాగే అనుకునేదాన్ని, కానీ అది కరెక్ట్ కాదు. నాకు కొన్ని తెలుసుకున్న తర్వాత నాకు తెలిసింది. మీరు కూడా తప్పకుండా ఒకవేళ చేయాలనుకుంటే కనీసం ఒక 20-30 మినిట్స్ వాకింగ్ అయినా చేయండి, లేదంటే ఇలా వార్మప్ ఎక్సర్సైజ్లు అయినా చేయండి. చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే మనకి కూడా అలవాటు అయిపోతుంది. ఇక నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం సలాడ్ తీసుకున్నాను. ఇంకా ఉదయం డీటాక్స్ వాటర్ తాగిన తర్వాత కొంచెం యోగా మెడిటేషన్ అని చేసి కాసేపు రిలాక్స్ అయ్యి టీవీ వేసుకున్నానండి. టీవీ చూస్తూ ఇంకా సలాడ్ అయితే తినేస్తున్నాను. నేను ఈ ఫుడ్ స్టైల్ మార్చముందు ఏమనుకునేదానంటే, కొంతమందిని చూస్తుంటాం కదా హెల్దీ వే అనేసి, డైట్ అనేది ఇదని అదని, ఇలా సలాడ్స్ ఫ్రూట్స్ తినేసి ఉండిపోతాం మేము. నేను ఇలాగా ఏ ఒకటి వెజిటేబుల్స్ సలాడ్స్లా చేసుకొని తినేసి ఉండిపోతాను అని అనుకుంటే, ఎలా ఉండిపోతారు అబ్బా వీళ్ళకి ఆకలేదా, మనకి పొట్ట నిండా తింటే కానీ మనకి తిన్నామని ఫీలింగ్ ఉండదు, ఒక ఫ్రూట్స్ తినేసి ఇవి తినేసి ఎలా ఉండిపోతారు, అదంతా ఉట్టిదేలా అనుకునేదాన్ని. కానీ నేను తినడం అలవాటు చేసుకున్న తర్వాత నాకు కూడా అర్థమవుతుంది, అదేంటంటే మనకి ఇవి కొంచెం తిన్నా స్టమక్ ఫుల్ అయిపోతుంది అనమాట. అందుకు మనకి ఆ ఫీలింగ్ ఉండదు ఆకలి అనేసి. ఇంకా తినేసిన తర్వాత మన కోసం ఎదురు చూస్తున్నాయి కదా సింకులో పాత్రలన్నీ కూడా, వీటిని క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి, ఇది స్క్రబ్బర్. ఇదైతే చాలా బాగుంది, నేను మీషోలో తీసుకున్నాను. మీకు కావాలంటే నేను లింక్ పెడతాను. ఇదేంటంటే మనం నార్మల్గా యూజ్ చేస్తాం కదండి స్క్రబ్బర్స్, అవేంటంటే మనం వాడుతున్న కొలిది ఆ వెట్ట వల్ల దాంట్లో కొంచెం బ్యాక్టీరియా అది ఉండిపోతుంది కదా, మనం ఇలా తోమే వాటిని కొంచెం హైజీన్గా ఉంచుకోవాలి. అందుకని చెప్పి ఇది నేను చూసుకున్నాను. ఇది బాగుంది, ఇందులో ఎక్కడా కూడా మనకి తేమ అనేది ఉండదు, అందుకని నీట్గా మనకి ఆరబెట్టుకోవచ్చు, వాడుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇంకొకటి అండి, మనం ఏంటంటే ఇంత హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటున్నాం, ఇంత హెల్దీ ఫుడ్ ఇవన్నీ అనుకుంటున్నాము. మనం హెల్దీ ఫుడ్ చేసుకుంటున్నాం సరే, మనం చేసుకునే ఫుడ్ అది కూడా ప్రిపరేషన్ కానీ మనం తినేది కానీ ఈ పాత్రలో తింటున్నాం కదా, మనం కెమికల్స్తోనే ఇవి తోముతున్నాము. ఈ సబ్బులు, ఈ లిక్విడ్స్, వీటి వల్ల ఏంటంటే అవి చాలా కెమికల్స్ ఉంటాయి కదండి. మనం ఎంత నీట్గా వాష్ చేసుకున్నా కూడా ఆ పార్టికల్స్ అయితే ఉంటాయి. కానీ వాటి నుంచి మనం బయటపడాలంటే ఎలా అని చూస్తున్నాను. మీకు ఏమైనా టిప్ ఉంటే చెప్పండి. న్యాచురల్గా మనం ఇంట్లోనే ఇలా చేసుకోవడానికి ఏమైనా ఉంటే చెప్పండి. నేనేంటే మొన్న మా ఊరు వెళ్ళినప్పుడు అడిగాను, మా పెద్దవాళ్ళు, మా వీళ్ళందరూ ఉంటారు కదా, మా అమ్మమ్మ వాళ్ళు, మీరు అప్పుడు ఏం తోమేవారు, ఏం పెట్టి చేసేవారు, ఇప్పుడంటే సోపులు సబ్బులు ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు ఏం చేసుకున్నారంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము పొయ్యిలో కట్టెలు పెట్టి కాల్చేవాళ్ళం కదా, ఆ బుగ్గితో చేసేవాళ్ళం, లేదంటే మిల్లుకి వెళ్ళి తౌడు తెచ్చుకునేవాళ్ళం, ఇంకా ఇటుక పొడి చేసుకొని తోమేవాళ్ళం, ఇలా చేసేవాళ్ళం అని చెప్పారు. మనకేంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి అవి వర్కౌట్ అవుతాయా లేదా అని నేను చూస్తున్నాను. ఎలాగో కొంచెం కొంచెంగా ఈ కెమికల్స్ లేకుండా కొంచెం చేసుకుందాం ఎలాగని. మనకి ఇంకా ఇలా పెట్టగానే నొరగ వచ్చేసి నీట్గా వాష్ చేస్తుంది కాబట్టి మనకి అదే సులువుగా ఉంది. కానీ కొంచెం ఆలోచిస్తే ఇది కూడా మనకి ఎంత డేంజర్ అని అర్థమవుతుంది. కానీ చూడాలి, ఎలా మీకు ఏమైనా టిప్ ఉంటే చెప్పండి, ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి. నేను ఇంకా ఫాలో అవుదాం అనుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే కుంకుడుకాయలు కొట్టి అవి కూడా చేసుకోండి అని చెప్తున్నారు. చూడాలి, ఎలాగో ఒకలాగా కొంచెం ఈ సోప్స్ లిక్విడ్స్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ట్రై చేయాలి. నేను ఇప్పుడు స్టవ్ పైన ప్లాట్ఫామ్ పైన అంతా ఒక లిక్విడ్ అయితే స్ప్రే చేశాను కదండి, ఇదైతే నేను చేసిందే, ఇంట్లోనే చేసుకున్నమాట. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎలాంటి జిడ్డు మరకలు అన్నీ క్లీన్ అయిపోతాయి అనమాట. స్విచ్ బోర్డులు కానీ, మన ప్లాట్ఫామ్ కానీ, ఫ్రిడ్జ్ కానీ ఏదైనా నీట్గా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేశాను ఏంటనేసి మనకి ముందు వీడియోస్లో ఉంది, ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంకా కిచెన్లో వాడే క్లాత్లు వాష్ చేయడం కోసం అని చెప్పి ఇలా వేడి నీళ్ళు పెట్టుకున్నాను అండి. నేను జనరల్గా అయితే రోజు వేడి నీళ్ళు పెట్టి చేయను. నేను కిచెన్ సింక్ పైనే ఒక సోప్ అయితే ఉంచుకుంటాను. పని అయిపోగానే ఇంకా సోప్ క్లాత్లు రుద్దేస్తాను, రుద్ది ఆరబెట్టుకుంటాను అనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే నాకు ఎప్పుడు కూడా జిడ్డుగా ఉండవు క్లాత్లన్నీ కూడా. ఏ రోజు ఆ రోజు సబ్బు పెట్టడం వల్ల అప్పుడప్పుడు ఒక వారం రోజులకు కానీ 4 రోజులకు కానీ ఇలా వేడి నీళ్ళలో వేసి తీస్తుంటాను, ఇంకా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా చేయాలి. ఎంత మనం సోప్ పెట్టినా కూడా వేడి నీళ్ళు చేయడం వల్ల బ్యాక్టీరియా అంతా పోతుంది, నీట్గా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా అవి వేడి నీటిలో పెట్టాను, అవి కాసేపు ఉన్న తర్వాత వాష్ చేస్తాను. తర్వాత అయితే బట్టలు ఆరబెట్టేస్తున్నానండి. నా గురించి ఇంట్రడక్షన్ అంటే నా ఇంట్రో ఏది కూడా మీకు చెప్పలేదు. స్టార్టింగ్లో ఒక వీడియో చేశాను కానీ జస్ట్ నేనేం చేస్తాను అదే చెప్పాను. కానీ
నా ఫ్యామిలీ ఏంటి, మేము ఎక్కడుంటాము, నాకు పిల్లలు ఎంతమంది, ఎవరు ఏం చేస్తున్నారు, మేము ఎక్కడుంటాము, నా పేరెంట్స్, నా గురించి అంతా కూడా మీకు ఏది చెప్పలేదు. మీరు ఇప్పుడు నా ఫ్యామిలీ అయిపోయారు కనుక నా ఫ్యామిలీ గురించి మీతో చెప్పాలి నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఏదో ఒక వీడియోలో మొత్తం డీటెయిల్గా నా ఇంట్రడక్షన్ అంతా కూడా చెప్తాను. ఇక మార్నింగ్ సెక్షన్ పనులైన తర్వాత చక్కగా జడేసుకుంటానండి. తర్వాత కాసేపు ఇలా మొబైల్ పట్టుకొని స్క్రోల్ చేసుకుంటాను. మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ కానీ ఇంకా ఎంతమంది యాడ్ అయ్యారు మన ఛానల్లో, ఇంకా ఏవైనా నేను రిప్లై ఇవ్వాల్సినవి ఏవైనా ఉంటే చూసుకుంటాను. తర్వాత నేను నెక్స్ట్ ఏ వీడియో చేయాలి, ఎలాంటి వీడియో చేయాలి, దానికి సంబంధించిన కాన్సెప్ట్ అంతా కూడా రాసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఏ వీడియో చేస్తే బాగుంటుంది అవన్నీ రాసుకుంటాను. అంతేకాకుండా ఒక బుక్ అనేది ఎప్పుడు ఉంచుకుంటాను అండి. కిచెన్లో ఒకటి ఉంచుకుంటాను. ఇంకా ఫ్రిడ్జ్ పైన స్టిక్కీ నోట్స్ అయితే పెట్టుకుంటాను. నేనేంటంటే పెద్ద గజని అనమాట. ఎప్పుడు ఏది మర్చిపోతానో తెలియదు. అప్పటికే నాకు గుర్తున్నట్టు అనిపిస్తుంది, తర్వాత వెంటనే మర్చిపోతాను. అందుకని ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాను అనమాట. ఇలా అలవాటు చేసుకోవడం వల్ల నాకు చాలా ప్లస్ అయింది. మీరు కూడా ఎవరైనా ఇలాంటి గజనీలు ఉంటే ఒక బుక్ మాత్రం మీ పక్కన ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా రాసుకోవడం వల్ల మనం మర్చిపోం అనమాట. ఏది వెంటనే గుర్తొస్తే వెంటనే మనకు అందుబాటులో ఒక బుక్ పెట్టుకున్నాం అనుకోండి, టక్కన రాసేసి పెట్టేసుకోవచ్చు. నాకు ఇది ఫాలో అయిన తర్వాత చాలా మంచిగా రిజల్ట్ అయితే బాగుంది. ఇంకా తర్వాత మా అమ్మకి కానీ మా వాళ్ళకి కానీ ఎవరికో ఒకరు ఫోన్ చేసి ఆ ఫోన్ మాట్లాడుతుంటారు అనమాట. ఆ మాట్లాడే టైం వేస్ట్ చేయకుండా ఇలా ఒక 10 నిమిషాలు డస్టింగ్ చేసుకుంటాను. ఎక్కువ అవసరం లేదు. మనం డస్టింగ్ చేసుకుని ఒక్కొక్క 10 నిమిషాలు టైమర్ పెట్టుకున్నామంటే మనకి సరిపోతుంది. ఈజీగా ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క 10 నిమిషాలు పెట్టుకున్నా మనకి రోజు కూడా నీట్గా ఉంటుంది. ఇదైతే నేను ఫాలో అవుతున్నాను. అప్పుడప్పుడు స్కిప్ అవుతుందిలేండి, మనకి కొన్ని లేజీ డేస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు స్కిప్ అయినా పర్లేదు. ఏం కాదు, కొంచెం మనం అలవాటు చేసుకోవాలని మన మైండ్లో ఫిక్స్ అయ్యామనుకోండి, మనం చక్కగా ఈజీగా ఫాలో అవుతాం. కొన్ని రోజులు స్కిప్ అయినా కొన్ని రోజులైనా ఈ అలవాటు ఫాలో అయితే మనకి ఎక్కువగా మెస్సీగా ఉండదన్నమాట. ఈ అలవాటు మనం చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పని కూడా తగ్గుతుంది. ఎప్పుడు ఇల్లు చూడడానికి నీట్గా పాజిటివ్గా ఉంటుంది. ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండడానికి మనం ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, మనం ఒక్క 10 నిమిషాలు కేటాయిస్తే మన ఇల్లు ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనేసి ఒక ఫుల్ డీటెయిల్ వీడియో అయితే కొన్ని మంత్స్ బ్యాక్ అయితే మన ఛానల్లో పెట్టానండి. ఆ వీడియో చూడండి, మీకు ఎవరికైనా చాలా యూజ్ అవుతుంది. నేను చెప్పాను కదా నేను పెద్ద గజని అని చెప్పేసి, ఇంకా నేను ఈ డస్టింగ్ చేస్తుంటే మధ్యలో గుర్తొచ్చింది, వెంటనే రాసేస్తాను. ఇంకా ఫ్రిడ్జ్ పైన ఇలా స్టిక్కీ నోట్స్ పెట్టుకొని పక్కనే పెన్ పెట్టుకుంటాను. ఇంకా గుర్తొచ్చిన వెంటనే రాసేస్తానమాట. ఒకవేళ రాయలేదు అంటే మర్చిపోతాను. ఇంకా ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను మధ్యాహ్నం నైట్ జావ కోసం ఇలా కుండలో వండుకుంటాను. ఈ జావ రెసిపీ కూడా నేను చూపించండి, ఆల్రెడీ ఒక వీడియోలో ఉంది, మిల్లెట్స్ అంబలి అనేసి. ఇది చాలా 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 మంచిదండి మన హెల్త్కి అయితే. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇంకా ఒకవైపు అయితే ఇలా కొర్రలతో అన్నం వండుకుంటున్నాను, అలాగే ఒకవైపు కొర్రలతో జావ చేసుకుంటున్నాను. నేనేంటంటే నార్మల్గా కొర్రలు కానీ ఏవైనా మిల్లెట్స్ కానీ ఈ రైస్లా చేసుకుంటాను అండి. వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని పప్పు కూడా నానబెట్టుకుని అలా చేసుకుంటాను. కానీ ఈరోజు చేయట్లేదు, ఎందుకంటే ఈరోజు పప్పు వండాను, సోయాబీన్స్ కర్రీ కూడా చేశాను కదా. పప్పు ఎప్పుడైనా చేయకపోతే మాత్రం మంచిగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని రైస్ అయితే చేసుకుంటాను అండి. చాలా బాగుంది మిల్లెట్స్తో ఆ రెసిపీస్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. మధ్యాహ్నం వేడివేడిగా చేసుకుంటున్నాను, భలే బాగుంటున్నాయి అనమాట. ఇంకా ఆ స్టవ్ పైన ఆ 2 రెసిపీస్ అవుతున్నాయి. ఇవేంటంటే మెంతులు నిన్న నైట్ నానబెట్టాను. చిన్న ట్రేలు మనకి ఏవైనా ఇలాంటి కంటైనర్స్ ఉంటాయి కదండి, వాటిలో ఇలా ఏవైనా వేసుకోవచ్చు. ఆవాలు కానీ మెంతులు కానీ ధనియాలు ఏవైనా వేసుకోవచ్చు. నేను ఈ మెంతులు నానబెట్టిన నీరుని ఇంకా పడేయట్లేదండి, ఇవి మనకి చాలా హెల్త్ మంచిది కాబట్టి తాగేస్తున్నాను. మన ఛానల్లో మైక్రో గ్రీన్స్ ఎలా చేసుకోవాలి ఈజీగా మొత్తం స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఒక వీడియో అయితే చేశానండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి. మనం చక్కగా మన కిచెన్లోనే మంచిగా గ్రీన్స్ అన్నీ కూడా పెంచుకోవచ్చు. నాకేంటంటే ఇక్కడ అంతగా ఛాన్స్ లేదు పెంచుకోవడానికి. నాకు చాలా ఇష్టం అండి, గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. మనకి అవసరమైన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మనకి సరిపడవి మనమే చేసుకోవడం నాకు చాలా ఇష్టం. అది ఎప్పటికీ అవుతుంది. ఈ ఇంట్లో ఏంటంటే అంతగా ఒప్పుకోరు, అందుకని చేయట్లేదు. కానీ ఎప్పటికైనా కూడా నాకు అదే డ్రీమ్ అండి, మన అవసరాలకి మన వంటకి సరిపడా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మనమే పండించుకొని ఒక టెర్రస్ పైన కొంచెంగా వేసుకోవాలని నాకైతే ఎప్పుడూ ఉంటుందండి. నేను అప్పుడు చేసేదాన్ని అండి, ఇక్కడికి ఈ ఏరియాకి వచ్చిన తర్వాత నాకు అవ్వట్లేదు. కానీ
అంతకుముందు నేనైతే అలాగే ఇంట్లో కొన్ని వెజిటేబుల్స్ ఆకుకూరలని వేసుకునేదాన్ని. నాకు అలా హ్యాపీగా అనిపించేది. నేనైతే లంచ్ కంప్లీట్ చేసేసానండి. మిల్లెట్స్ తినడం వల్ల ఏంటంటే ఈజీగా డైజెషన్ అయిపోతుంది. అలాగే మన గట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయండి. గట్ హెల్త్ చాలా బాగుంటుంది. ఇది నేను కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలాగ కాటన్ క్లాత్ ముడి పెట్టుకొని సాయంత్రం 7కి అంతా కూడా తాగేస్తాను. ఈ అంబలి రెసిపీ వీడియో కూడా ఉంది, ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటానండి. తర్వాత నాది ఒక బ్లౌజ్ ఉంటే కుట్టుకుంటున్నాను. ఇంకా అప్పుడప్పుడు కుడతానండి. ఎప్పుడు కుట్టినా ఎక్కువగా కుడితే నాకు బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి ఎప్పుడో కుడుతుంటాను. ఇంకా మా పాపకు కూడా కొన్ని అప్పుడు చిన్నప్పుడైతే ఎక్కువగా కుట్టేదాన్ని, ఇప్పుడైతే కుట్టడం మానేశాను. ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇంకా స్వీట్ కార్న్ ఒకటి తెచ్చాయండి. మీకు చెప్పాను కదా ఎప్పుడు కూడా స్వీట్ కార్న్, అలాగే స్వీట్ పొటాటో, స్ప్రౌట్స్, అలాగే మనకి వేపుకున్న పల్లీలు, కొబ్బరి, ఇవన్నీ మనం ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏవైనా ఈవినింగ్ టైంలో తినాలి, క్రేవింగ్స్ ఏమైనా మంచిగా తినాలి అనుకునేటప్పుడు ఇవి స్నాక్స్లా తినేసాం అనుకోండి, మనకి చాలా హెల్తీగా ఉంటుంది. మనకి ఆ క్రేవింగ్స్ కూడా పోతాయి అనమాట. వీటిని మంచిగా హెల్తీగా చేసుకోవచ్చండి. నేను ముందు వీడియోస్ అన్నీ కూడా చూపించాను, ఇంకా చూపిస్తుంటానులేండి ఫ్యూచర్ వీడియోస్లో. చాలా రోజులకి మనకి ఏంటంటే వ్లాగ్ ఏం షేర్ చేయలేదు కదా అని చెప్పేసి ఫుల్ డే వ్లాగ్ నేను ఎలా ఏం చేసుకుంటాను రోజంతా అని చెప్పి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోతో షూట్ చేశాను. కానీ ఈ వీడియో లాస్ట్ మండే షూట్ చేశానండి. ఇప్పటివరకు నాకు పోస్ట్ చేయడం కుదరలేదు. ఎందుకంటే ఈలోగా వరలక్ష్మి వ్రతం రావడం, రాఖీ పౌర్ణమి రావడం, అన్ని దగ్గరికి వెళ్ళడం, అలా 3 రోజులు ఇంకా టైం అయిపోయి నాకు వీడియో ఎడిటింగ్ చేయడానికి కుదరలేదనమాట. ఇంకా స్వీట్ కార్న్ అంతా గింజలు తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నాకు ఎప్పుడు నచ్చితే అప్పుడు వాటితో రెసిపీస్ చేసుకుంటాను. తర్వాత కొంచెం జామకాయ అయితే తినండి ఈవినింగ్ స్నాక్ టైంలో. ఎవరి సెల్ఫ్లో వాళ్ళు బట్టలు పెట్టేస్తాను. ఇంతకుముందు ఐరన్ చేసేదాన్ని కానీ ఇప్పుడు ఐరన్ చేయట్లేదండి. ఎవరి బట్టలు వాళ్ళవే చేసుకుంటున్నాం అనమాట. మా ఆయన బట్టలు మా ఆయన చేసుకుంటారు. నేనేంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనమాట. చేయాలనుకుంటే ఆ రోజు కూర్చొని అలా చేసుకుంటాను ఏదైనా పని లేనప్పుడు. లేదు అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు చేసుకుంటాను అనమాట. డిపెండ్స్ అని అప్పుడు మూడ్ పెట్టి ఉంటుంది. ఇంకా ఎవరి సెల్ఫ్లో వాళ్ళ బట్టలు అయితే పెట్టేశాను. ఒక ప్రత్యేకించి ఒక వీడియో అయితే చేసేయండి. ఏ బట్టలు ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, షర్ట్స్ ఎలా చేసుకోవాలి, ప్యాంట్ ఎలా చేసుకోవాలి, మనం వేసుకునే డ్రెస్సులు కానీ, టాప్స్ కానీ, సారీస్ కానీ ఎలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్డ్గా ఉంటాయని ఒక వీడియో అయితే చేశానండి. అది కూడా చాలామందికి యూజ్ అవుతుంది. చాలామంది మంచిగా నాకు కామెంట్స్ కూడా చేశారు ఆ వీడియోకి. చాలా బాగుంది, మంచి వీడియో పెట్టారని చెప్పేసి ఆ వీడియో కూడా చూడండి. మనకి అలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాయి అనమాట. తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు కూడా పడతాయి, చూడడానికి కూడా బాగుంటుంది, తీసుకోవడానికి కూడా మనకి వీలుగా ఉంటాయి అనమాట. ఇంకా సాయంత్రం ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా తుడిచేసి ఒకసారి బయట కూడా తుడిచేసి కాసేపు అయితే వాకింగ్ చేస్తున్నాను. వాకింగ్ మస్ట్ అండి. ఎప్పుడైనా వీలు కాకపోతే లేదు, కానీ మనం బయటికి వెళ్ళినా ఏదైనా కొన్ని సిచ్యువేషన్లు అవ్వదు. కానీ మ్యాక్సిమం అసలు ఇవి స్కిప్ చేయడానికి అయితే నేను చూడట్లేదు. వాకింగ్, ఎక్సర్సైజ్ అవన్నీ కూడా ఒక్క 20 నిమిషాలు, ఎక్కువ చేయను, 20 నిమిషాలు మాత్రం వాకింగ్ చేస్తాను. ఇంకా వాకింగ్ చేసిన తర్వాత కిందకి వెళ్ళిపోయి స్నానం చేసేసి సాయంత్రం దీపారాధన అయితే చేసుకుంటా అండి. ఇంకా స్నానం చేసేసి సాయంత్రం దీపారాధన అయితే చేస్తానండి. ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా తప్పకుండా చేస్తాను. దేవుడి ముందు ఒక చిన్న దీపం పెట్టుకుంటే చాలా మంచి పాజిటివ్గా ఉంటుందండి, ఇంట్లోని మన ఒంట్లో కూడా. ఇంకా దీపం పెట్టేసిన తర్వాత మా వారైతే వచ్చారు. తర్వాత పెట్టిన లంచ్ బాక్సులు తీసేసి బ్యాగ్ కూడా ఒకసారి క్లీన్ చేస్తాను. మామూలుగా జస్ట్ ఏదైనా అంటితే సోప్తో పెడతాను, ఏది అంటకపోతే మనకి పప్పు కానీ ఏదైనా కప్పు లూజ్ అయితే కొంచెం అవుతుంది కదా, అది క్లీన్ చేసి పెట్టేస్తాను. ఇంకా నైట్కి డిన్నర్ కోసం అని చెప్పి మా వారికి పన్నీర్ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను అండి. కర్రీ అయితే ఏం చేయట్లేదు, ఎందుకంటే ఈరోజు చేసిన కర్రీ అయితే ఉంది, పప్పు కూడా ఉంది, కర్రీ కూడా ఉంది. పప్పు తినకపోతే కర్రీ ఉంది, ఈ చపాతీ చేసినా కూడా చాలా బాగుంటుంది పన్నీర్తో. ఎప్పుడైనా కర్రీ లేదనుకోండి నేను ఏం చేస్తానంటే పన్నీర్ ఇలా తురుముకొని ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, కొంచెం మసాలా పౌడర్ కానీ ధనియాల పౌడర్ కానీ ఏవైనా వేసి ఒక స్టఫ్లా రెడీ చేసుకుని మనం చపాతీ మామూలుగా ఆలు పరోటా ఎలా చేసుకుంటాం అలాగే పన్నీర్ పరోటా చేసినా కూడా చాలా బాగుంటుంది. కానీ ఈరోజు కర్రీ ఉందని చెప్పి నేను నార్మల్గా పిండిలోనే కలిపేసి పెట్టేసాను అనమాట. ఇది కాసేపు నానితే మనకి చాలా బాగుంటుంది, అందుకని పక్కన పెట్టేశాను. ఈలోగా రేపటి పూజ కోసం అని చెప్పేసి నేను పూజ సామాన్ తోముకుంటున్నాను. ఎప్పుడైనా అంతే అండి, ముందు రోజే పూజ సామాన్ అంతా కూడా తోము పెట్టుకుంటుంటే కొంచెమైనా ఉదయం టైం సేవ్ అవుతుందని చెప్పేసి ఇంకా ఒక్కొక్కసారి పువ్వులు తెచ్చుకుంటాను. పువ్వులు మాల కట్టుకోవడం కానీ, కొంచెం విరజాజులు, సన్నజాజులు అలాంటివి ఏమైనా తెచ్చుకున్నప్పుడు మాల కట్టుకోవడం అలాంటివన్నీ కూడా సాయంత్రమే చేసుకుంటాను. చిన్న మాలలు అయితే కడుతుంటాను అండి. తర్వాత ఇంకా
చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా డిన్నర్ తొందరగానే కంప్లీట్ చేస్తానండి. 7:30 లోపే ఇంకా అయిపోద్ది. నాదైతే ఇంకా జావే కనుక నేను ఇంకా తొందరగా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా చేసుకునేది ఏం లేదు, ఆల్రెడీ చేసే ఉంటుంది కాబట్టి ఇంకా 7కి అంతా కూడా ఒక్కొక్కసారి అయితే నేను తాగేస్తున్నాను. ఇంకా తర్వాత తినాలి అనుకుంటే ఆకలి వేస్తే ఏమైనా ఫ్రూట్స్ కానీ లేదంటే స్వీట్ కానీ ఏదో ఒకటి తింటాను. మనం జావ చేసుకునేటప్పుడు ఉప్పు కానీ ఏవి వేయకూడదండి. జావ చేసి ఫర్మేట్ అయిపోయిన తర్వాత మనం అందులో ఉప్పు కానీ పెరుగు, కాస్త పెరుగు, మజ్జిగ మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. నేనైతే మజ్జిగ వేసుకుని తాగుతాను, నాకు చాలా ఇష్టం. ఇంకా అలాగే పప్పు ఉంది కాబట్టి పప్పు కాంబినేషన్తో ఈరోజు అయితే తినేసాను. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కూడా తోమేస్తానండి. ఎప్పుడు కూడా నైట్ అయితే అసలు సింక్లో గిన్నెలు అయితే ఉంచనండి. ఎంత టైం లేట్ అయినా కూడా అసలు గిన్నెలు క్లీన్ చేసిన తర్వాతే నేను పడుకుంటాను అనమాట. ఎప్పుడు ఎంత పని ఉన్నా ఎంత అలసటగా ఉన్నా గిన్నెలు అయితే మార్నింగ్ అసలు ఉంచనండి. ఎప్పుడప్పుడే నైటే క్లీన్ చేసి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి సింక్ అంతా క్లీన్ చేసి పెడితే కానీ ఇంకా మనసు ప్రశాంతం ఉండదు అనమాట. ఇక్కడ మేము ఉండే ఏరియా సాల్ట్ వాటర్ అండి. ఎంత సాల్ట్ వాటర్ నేను ఎక్కడా చూడలేదు. ఇంకా నోట్లో అయితే నీళ్ళు వేయలేము. ఇంకా మనం వాటర్లో సాల్ట్ కలుపుకుంటే ఎంత ఉప్పు ఉంటే అంత ఉప్పు ఉంటాయి. ఇంకా పూజ సామాన్లు అయితే నేను రోజు తోముతానండి. తోమిన కూడా సాయంత్రం అంతా ఇంకా నల్లగా ఎన్ని రోజుల నుంచో క్లీన్ చేయలేదు అన్నట్టు అయిపోతాయి. ఇంకా దేవుళ్ళ విషయానికి వస్తే అంతే, నాకు దేవుళ్ళు నీట్గా మంచిగా ఉండకపోతే అసలు నచ్చదండి. కానీ ఏం చేస్తాం, ఇంకా వెంటనే ఈ వేడి ఎక్కువ ఉంటుంది, చాలా వేడి ఎక్కువ ఉంటుంది. ఇంకా ఉప్పు నీరు ఈ కాంబినేషన్ కదా ఇంకా హైలైట్ అనమాట మా పూజ గది. నాకు అస్సలు పూజ గది కలకలలాడుతూ ఉండడం అంటే చాలా ఇష్టం. కానీ ఏం చేస్తాం, మరి ఎంత తోమినా అవ్వట్లేదు. ఇంకా సింక్ అంతా క్లీన్ చేశాను. సింక్ క్లీన్ చేసినా కూడా మీకు తెలుస్తూనే ఉంటుంది, తెల్లగా ఇంకా మచ్చలు కనిపిస్తూనే ఉంటాయి. ఉప్పు నీరు కదండి, ఇంకా ఏం చేసినా మరి ఇంకా చేయలేము. నా చెయ్యి నొప్పి రావడం తప్ప అదైతే నార్మల్ అవ్వట్లేదు. ఇంకా అంతే, మనం చేయగలిగినంత చేస్తాం. ఇంకేముంది చెప్పండి. ఇంకా నైట్ అయితే కొంచెం స్ప్రే చేసి కిచెన్ అంతా కూడా కౌంటర్ టాపు ఇంకా గోడ స్టవ్ అంతా క్లీన్ చేస్తాను. ఇంకా రోజు కూడా డీప్ క్లీన్ అయితే చేయనండి, వారంలో 2 సార్లు మాత్రమే చేస్తాను. ఇంకా మొలకల కోసం చెప్పి పెసలు నానబెట్టుకున్నాను. పొద్దున్న నానబెట్టుకోవడానికి ఏం లేవు. ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే ఇదండి. నా ఫుల్ డే రొటీన్ అంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను. మార్నింగ్ లైట్ ఆన్ చేసినప్పటి నుంచి ఇప్పుడు లైట్ ఆఫ్ చేసినంత వరకు కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే, మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.